కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు అన్నారు. కానీ వీరందరూ సమాజాన్ని ప్రభావితం చేయడానికి ప్రధానమైన కారణం పట్టాభిరామ్ గారు. ఆయన యొక్క మార్గదర్శనంలో, ఆయన యొక్క మాటలతో ప్రభావితులైన చాలామంది సమాజాన్ని ప్రభావితం చేస్తూ వచ్చారు. కాబట్టి అటువంటి మహానుభావుడు. ఆయనతో నేను 3 సార్లు మాత్రమే కలిశాను. కానీ చిన్నప్పుడు ఆయన టీవీలో ఉన్న ఆయన ప్రోగ్రామ్స్, ఆ తర్వాత మహారాష్ట్రలో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన మెజిషియన్స్ ఒకరిద్దరు ఆ కార్యక్రమంలో నేను ఉన్నప్పుడు మీరు ఎక్కడి నుంచి సారంటే ఆంధ్రప్రదేశ్ అంటే పట్టాభిరామ్ గారు తెలుసా అని వారు నన్ను అడిగారు. కాబట్టి ఆయన ప్రజ్ఞా పాఠవాలు, ఆయన యొక్క గొప్పతనం మొత్తం భారతదేశంలోనే వ్యాపించి ఉంది. ఒక మెజిషియన్ గాను, ఆ తర్వాత ఒక ఫిలాసఫర్ గాను, ఒక హిప్నాటిస్ట్ గాను, ఒక సైకియాట్రిస్ట్ గాను, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్, ఈ విధంగా అనేకమైన భూమికలు ఆయన పోషించారు. ఈరోజు నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే దానికి పట్టాభిరామ్ గారి యొక్క ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యమైనది. 2011వ సంవత్సరంలో మాట్లాడినప్పుడు వారు నన్ను దగ్గరికి వచ్చి, నువ్వు బాగా మాట్లాడావు, స్టేజ్ మీద మాట్లాడే ప్రయత్నం చెయ్యని ఆయన ప్రోత్సహించారు. కాబట్టి ఆయన ప్రోత్సాహంతో మాట్లాడే ధైర్యం, ఆ ధైర్యం ఒకటి మా అందరికీ అబ్బింది. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, పట్టాభిరామ్ గారితో చెప్పాలనేది అని ఒక చక్కని కార్యక్రమం ఈటీవీ వారు చేశారు. కాబట్టి అందరూ కూడా ఒకసారి చూస్తే పట్టాభిరామ్ గారు ఏంటో అన్నది మనకు తెలుస్తుంది. చిన్నతనం, ఆయన మీద వాళ్ళ తండ్రి యొక్క ప్రభావం, ఆ తర్వాత ఆయన ఉద్యోగంలో ఏ విధంగా వచ్చారు, యుగంధర్ గారితో ఆయనకున్న పరిచయం, ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలివేసి ఆయన ఏ విధంగా సమాజంలోకి వచ్చారు అన్న దాని గురించి చాలా చక్కగా వారు మాట్లాడారు. సమాజంలో ఉన్న అనేక వ్యక్తులను ఎలా ప్రభావితం చేయాలో అన్నది కూడా వారు చక్కగా వివరించారు. కాబట్టి అటువంటి మహానుభావులు రాసిన పుస్తకాలు కూడా చాలా చదివే అవకాశం నాకు దొరికింది. సో ఆ విధంగా సాధారణంగా అంటుంటారు, రాబిన్ శర్మ అనే ఆయన హూ విల్ క్రై వెన్ యూ డై అన్న పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, మనం పుట్టినప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు, మనం వెళ్ళిపోయేటప్పుడు ఎంతమంది కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారన్న దాని మీద మనం బతికున్నప్పుడు ఈ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేశామో అన్న దానికి ఒక ఉదాహరణ అంటారు ఆయన. కాబట్టి పట్టాభిరామ్ గారు ఆయన జీవితంలో అనేక మందిని ప్రభావితం చేశారు. వేలు లక్షల మందిని, కోట్ల మందిని ఆయన ప్రభావితం చేసి, అందుకనే మృత్యోర్మ అమృతంగమయ అంటాం, దానికి ఉదాహరణ పట్టాభిరామ్ గారే. అంటే మనం భౌతికంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండిపోయే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో పట్టాభిరామ్ గారు ఒకరు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తితో సాన్నిహిత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన భావజాలాన్ని మనం సమాజంలో అందించగలిగితే ఆ వ్యక్తి చిరస్మరణీయంగా ఉండిపోతారని తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులు, అమ్మగారు ఇక్కడే ఉన్నారు, వారి అబ్బాయికి ఇద్దరికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పట్టాభిరామ్ గారి ఆలోచనలు అందరం కలిసి ముందుకు తీసుకువెళదామని సంకల్పిస్తూ విరమించుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.